సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి ఈ రోజుని అస్సలు మర్చిపోవద్దు, క్యాలెండర్లో కూడా నోట్ చేసి పెట్టుకోమ్మా. అంతటి శుభవార్తను ఈ రోజున స్వయంగా నీ చెవిలో చెప్పడానికే నేను నీ ముందుకు వచ్చేశాను. నమ్మకంతో ఆఖరి వరకు నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి విను చాలు. నీకే తెలియకుండా నీ ముఖంలో నవ్వు వస్తుంది. ఆ నవ్వుని చూశాక నీకే తెలుస్తుంది, నా బాబా నా కోసంగా ఏం చేస్తున్నారు, నా జీవితాన్ని ఎంతలా మారుస్తున్నారని నీకు నువ్వే గర్వంగా అనుకుంటావు. నీకు నువ్వే సంతోషంగా ఉంటావు. నీకు నువ్వే ధైర్యాన్ని కూడా ఇచ్చుకుంటావు. అంతటి ధైర్యమైన మాటని నేను చెప్పబోతున్నాను. నీ సాయిపై నమ్మకం ఉంటే ఆఖరి వరకు వింటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది తల్లి. నీ జీవితం మారడానికి కావలసిన పనులన్నిటినీ నేను చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. మరి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నీ సాయి చెప్పేది వింటావు కదా. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకుని రాబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటలోనే విందామండి. మరి బాబాగారు ఏం చెప్తున్నారు, ఎలాంటి శుభవార్తను మనకు తెలియజేయడానికి వచ్చారో చూడబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకు బాగా తెలిసిన ఒక గురువు గారు ఉన్నారన్నమాట. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. భూత వర్తమానం భవిష్యత్తు కాలానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు చెప్తూ ఉంటారన్నమాట. చాలామందికి కూడా చెప్పి చాలామంది సమస్యలు కూడా పరిష్కరించబడ్డాయి. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చిటికెలో పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలానే మీ కుటుంబంలో ఉన్న సమస్యలు లేదా భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వీటికి ఎలాంటి సమస్యకైనా సరే కేవలం కాస్తంటే కాస్త సమయంలోనే గురువుగారు సమాధానం అయితే ఇస్తూ ఉంటారు. గురువుగారిని నమ్మి జ్యోతిషం చెప్పించుకొని ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడండి. ఎలాంటి సమస్యలకైనా సరే నేను ముందుగా చెప్పాను కదా, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలకైనా సరే తప్పకుండా 100% అయితే మీకు సమాధానం తెలియజేస్తారన్నమాట. గురువుగారిని నమ్మి నమ్మకంతో చెప్పించుకోండి. ఎందుకంటే ఈ గురువుగారు చెప్పినట్లుగా చాలామంది కూడా జరిగింది, అలానే జరుగుతూ ఉంది కూడా. కాబట్టి నమ్మకంతో చెప్పించుకోండి. ఇక గురువుగారిని మనం సంప్రదించాల్సిన నెంబరు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీకు ఫోన్లో కూడా మీ సమస్యలకు పరిష్కార మార్గం అనేది చూపుతారు. నమ్మకంతో చేస్తే తప్పకుండా మీకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక మరి బాబాగారి సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా చెప్పాను కదా, ఈ రోజుని ఖచ్చితంగా నువ్వు రాసి పెట్టుకోవాలి. ఏమాత్రం కూడా అస్సలు మర్చిపోవద్దమ్మా. ఈ రోజున ఈ శుభదినాన నీకు ఒక మంచి శుభవార్త చెప్పడానికే వచ్చాను. అది కూడా స్వయంగా నేనే నీ చెవిలో చెప్తున్నాను, చెప్పబోతున్నాను కూడా. నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు, నా మాటల్ని పెడచెవిన పెట్టద్దు. నువ్వు ఎటు చూసినా సరే కష్టం నిన్ను తరుముతుంది కదా, వెంటాడి వెంటాడి నిన్ను వేధిస్తుంది కదా. ఎక్కడికి వెళ్ళి దాక్కుందామనుకున్నా కష్టం నిన్ను వదలడం లేదు కదా. ఆ సమయంలో, అలాంటి సమయంలో కూడా నీ మనసు విరిగిపోయి జీవితం మీద విరక్తి కలిగి, అసలు ఎందుకు నా ఈ జీవితం, అసలు నేను ఎందుకు పుట్టాను, నా బాబా నన్ను ఎందుకు పుట్టించారు, ఒకవేళ పుట్టించినా ఎందుకు ఇంకా బ్రతికించే ఉన్నారు, ఎందుకు నన్ను తీసుకెళ్ళడం లేదు, నా సాయి కూడా నేను ఇష్టం లేదా, ఇలా రకరకాలుగా నీ మనసు మాట్లాడుతూ పోట్లాడుతూ బాధపడుతూ విరిగిపోయి తునకలైపోయింది కదా. అవునా? నీ సాయి చెప్పేది నిజమా కాదా? నువ్వే చెప్పు. నీ చుట్టూ ఉన్నవారు నీతో మంచిగా మాట్లాడుతూ నీ వెనకేమో నీ గురించి గోతులు తవ్వుతూ ఉన్నారు, నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఇక ఆ మాటలు, ఆ అలికిడి నీకు చేరి నువ్వు ఎంతో కృంగిపోతున్నావు. వీళ్ళనా నేను ఇంతలా నమ్మింది, వీళ్ళనా నేను ఇంతలా అభిమానించింది, వీళ్ల కోసమా నేను ఇప్పుడు ఇంతలా కష్టపడుతుంది, శ్రమిస్తుంది అని నీలో నువ్వే కుమిలిపోతున్నావు కదా. అసలు ఎందుకు సాయి అందరూ ఇలానే ఉన్నారు, అందరూ ఒకేలా ఉండొచ్చు కదా, ఒకేలా మాట్లాడొచ్చు కదా, నాతో ఒకలా, నా ముందు ఒకలా, నా వెనక ఇంకోలా మాట్లాడుతున్నారు ఎందుకు, ఒకేలా ఉంటే ఏమైపోతుంది బాబా, ఎందుకు ఇలా జరుగుతుంది అని నన్ను అడుగుతూ ప్రశ్నిస్తున్నావు కదా. పిచ్చి తల్లి,
ఈ లోకంలో అందరూ నీలానే ఉంటే ఎలా చెప్పు తల్లి? అలానే ఉంటారు అని అనుకుంటే ఎలా? నీదా స్వచ్ఛమైన మనసు, పసిపిల్లల్లాంటి మనసు నీది. అలాంటి మనసుని ఎంతోమంది మోసం చేస్తున్నారు. అవును కదా? నీ ముందు నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేని వారే, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, చూడలేని వారే నీ వెనుక తప్పుగా రకరకాలుగా మాట్లాడుతూ నీ వెనుక గోతులు తీస్తున్నారు. అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దమ్మా, వదిలిపడేసే. నీ ముందు ధైర్యంగా మాట్లాడలేని వారి గురించి అసలు ఎందుకు ఆలోచించడం చెప్పు? నువ్వే చెప్పు. అసలు ఆ బాధ అనవసరం. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. అన్నిటినీ నేను చూసుకుంటాను, మారుస్తాను కూడా. నీ కన్నీటిని చూసి నేను ఊరికే అలానే కూర్చుంటాను అని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు? ఎలా భ్రమపడతావు? నేను అలా చూస్తూ కూర్చోవడం లేదు. నీ జీవితాన్ని మార్చడానికి కావలసిన పనులను చేస్తున్నాను. అన్నీ కూడా చూస్తూ అన్నిటినీ సరిచేస్తున్నానమ్మా. నిన్ను ఇబ్బంది పెట్టేవారిని, నీ వెనక ఇంకోలా మాట్లాడేవాళ్ళని నువ్వు వదిలేసే. అందరినీ, అన్నిటినీ నీ సాయికి నాకు అప్పగించు చాలు. నీ దుఃఖానికి కారణమైన వారికి సరైన శిక్షను నేను విధిస్తాను. వాళ్లకు తగ్గ సమాధానాన్ని నేను చెబుతాను. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు చాలు. నీ కన్నీటికి బదులు నీకు ఆనంద కన్నీటిని నేనిస్తాను కదా. ఏంటి బాబా, మళ్ళీ కన్నీరేనా అంటున్నావా? అది పొరపాటమ్మా. ఆనంద కన్నీరు, ఆనంద బాష్పాలు నీకు నేను అందించబోతున్నాను తల్లి. నేను ఎక్కడో లేనమ్మా, నేను నీలోనే, నీ మనసులోనే కొలువై ఉన్నాను. బిడ్డ, ఒక్క విషయం చెప్పనా? నువ్వు నన్ను గుడిలో ఒక రాయిలా లేదా ఒక విగ్రహంలా, నీ ఇంటి పూజ గదిలో ఒక ఫోటోలో చూసినా అలా చూస్తే నేను నీకు అలానే కనపడతాను. అలా కాకుండా నీ సమస్యలను తీర్చే ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక స్నేహితునిలా, మీ తల్లిలా నువ్వు భావిస్తే ఖచ్చితంగా నేను అలానే మారి నీ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తాను. అలానే నీకు సాయం చేస్తాను, నీకు తోడుగా ఉంటాను, చెయ్యందిస్తాను కూడా. ఏమాత్రం భయపడకమ్మా. నువ్వు నన్ను ఎలా అయితే చూస్తావో నేను నీకు అలానే కనపడతాను. అలానే బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ ముందు ఉన్న వాళ్ళు ఒకరు చెడ్డగా లేదా మంచిగా మాట్లాడడం లేదని, ఇక ప్రపంచంలో అందరూ అంతే అని నువ్వు అసలు అనుకోవద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్కసారి ఒకరిని చూడంగానే ఒక నిర్ణయానికి అస్సలు రావద్దు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కూడా వాళ్ళ అసలు నిజస్వరూపం బయటపడదు అని తెలుసుకో. కేవలం నీ కష్టకాలంలో, నీకు ఆపద సమయంలో, నీకు అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళ నిజస్వరూపాలన్నీ బయటపడతాయి. ఒక మనిషిని చూసి వెంటనే వాళ్ళని జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వే ఆలోచించు. అందరూ ఎప్పుడూ ఒకేలా ఉంటారు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఒకేలా అస్సలు ఉండరమ్మా. ఇప్పుడు ఒకలా, మరోలా ఇంకోలా ఉంటారు. నీకు అవసరం వచ్చినప్పుడు ఒకలా ఉంటారు, వాళ్లకు అవసరం వచ్చినప్పుడు మరోలా ఉంటారు. ఈ తేడాని నువ్వు గుర్తించి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలి. సరేనా? నీకు ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. అలానే కాస్త జాగ్రత్తలో నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా ఉండాలనేది కాస్త నువ్వే నిర్ణయించుకో. జాగ్రత్త. ఎవరైతే నిన్ను వదిలి వెళ్లారో ఇక వాళ్ళు నీ గురించి, నీ మంచితనం గురించి, నీ నిజమైన ప్రేమ గురించి తెలుసుకొని ఇక వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఇక నీకు సంతోషమేగా, ఆనందమేగా. నిశ్చింతగా ఉండు. ఇక నువ్వు అస్సలు ఒంటరివి అని బాధపడద్దమ్మా. నువ్వు ఒంటరివి కాదు. నీకు తోడుగా నీ సాయి ఉన్నారు. నీ సాయి కుటుంబమే నీకు తోడుగా ఉంది. ఇక నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు? నీ జీవితాన్ని చక్కగా నేను మారుస్తాను. నిశ్చింతగా ఉండు. ఇది నీ సాయి నీకు చేస్తున్న సత్యప్రమాణ వాక్కు. అలానే 100% జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇక నీ మనసులో ఉన్న దిగులంతా కూడా పక్కన పెట్టే, వదిలేసే. నీకైన కాలం నీ ముందుకు వస్తుంది. నీకైన జీవితం నీకోసంగా భద్రపరిచి ఉంచాను. ఇక నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ కూడా ఈ రోజున నీకు సమాధానం చెప్పటానికే వచ్చాను. నువ్వు కోరుకున్నట్లే మంచి అనుకూలమైన జీవితాన్ని, స్వచ్ఛమైన జీవితాన్ని, మంచి కుటుంబాన్ని, అలానే నీ మాట వినే, నీ గౌరవాన్ని పెంచే సంతానాన్ని కూడా నీకు నేను ప్రసాదించబోతున్నాను. నువ్వు అనుకున్నట్లుగానే, నువ్వు అడిగినట్లుగానే అన్నిటినీ నెరవేరుస్తాను. ఇదిగో ఒక్కసారి ఇలా చూడు. ఇలా చూడమ్మా. బాధపడాల్సిన అవసరం లేదు. సూటిగా ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. నా కళ్ళలోకి చూస్తూ నీ ప్రశ్నలకు
సమాధానం అనేది నేను చెబుతాను. నీ సమస్యలన్నిటికీ కూడా దారి చూపెడతాను. ఇక నిశ్చింతగా ఆనందంగా ఉండు. ఇలా చూడు బంగారు, ఇంతలా బ్రతిమలాడుతున్న ఎందుకు ఇలానే మౌనంగా కళ్ళల్లో కన్నీరు పెట్టుకుంటున్నావు? ఆ కంట నీరు కన్నీళ్లు తుడుచుకొని ఒక్కసారి సూటిగా నా కళ్ళలోకి చూడు. నేను చెప్పినట్లుగా సమాధానం దొరుకుతుంది. ఏం చేయాలో అన్న ఒక నిర్ణయం కూడా నీకు తెలుస్తుంది. అలానే నీలో ధైర్యం కూడా నిండుతుంది. నీ సాయి ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను కదా. ఇక నిశ్చింతగా ఆనందంగా ఉండు. ప్రతి నిత్యం సాయి సాయి అంటూ నా నామాన్ని చెప్పుకుంటున్న నీకు ఎప్పుడూ కూడా అంతా మంచే జరిగేలా చేస్తాను. ఏమాత్రం కూడా చెడు అనేది అస్సలు జరగనివ్వను. నీ కష్ట సమయాన్ని పూర్తిగా మార్చేసి నేను సుఖమయం చేస్తాను. ఆనందాన్ని జవిరి నీ చేతిలో పెడతాను. ఇక నీకు సంతోషమేగా చెప్పు. నీ కోరికలన్నీ కూడా నీకు అందించే వరకు నీకు తోడుగా పక్కబలంగా ఎప్పుడూ నీ సాయి నీతోనే ఉంటారు అని అస్సలు మర్చిపోవద్దు. ధైర్యంగా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. జరగాల్సినవన్నీ కూడా సమయానుగుణంగా జరుగుతాయి. అలా జరిగేలా నేను చేస్తాను. నీ సాయి చెప్పారంటే ఆ మాటకిక తిరిగే ఉండదు. ఆ మాటకిక వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి కొండంత అండగా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. హాయిగా నిద్రించు. అన్నిటినీ నేను చూసుకుంటాను, సరిచేస్తాను. సరేనా? ఇకనైనా ప్రశాంతంగా ఉండు. నీకైన శుభవార్తలతో, నీకైన కోరికలతో అతి త్వరలో నీ ముందుంటాను. నీకు దర్శనమిస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను. ఇక నిశ్చింతగా ఉండమ్మా. ఈ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడుగా ఉంటాను. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సరేనా? హాయిగా ఉండు అని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, తన బిడ్డల కోసం తీసుకొచ్చేశారండి. మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.